ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి నియంత్రణ ప్రాతిపదిక సంస్థ, దీన్ని రెరా అని కూడా అంటారు. ఈ రెరా చట్టం 2016లో వచ్చింది. లేఅవుట్లు మరియు 500 చదరపు మీటర్లు పైబడిన విస్తీర్ణంలో లేదా 8 కంటే ఎక్కువ అపార్ట్మెంట్లు, విల్లాలు కలిగిన ప్రాజెక్టులను ఏపీ రెరాలో విధిగా రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయకుండా ప్రాజెక్టుల ప్రకటనలు క్రయ విక్రయాల చట్ట విరుద్ధం. రెరా ఆమోదించిన నమూనాలోని అమ్మక ఒప్పందం పత్రాలు రాసుకోవాలి. అమ్మక ఒప్పంద పత్రాలు లేకుండా ముందస్తు చెల్లింపులు నిషేధం. ప్రమోటర్లు, ఏజెంట్లు, కొనుగోలుదారులు చట్టం నియమ నిబంధనలు అతిక్రమించడం వారి మీద రెరాలో ఫిర్యాదు చేయవచ్చు. కొనుగోలుదారులకు సూచనలు. రెరా 2016 చట్టంపై అవగాహన పెంచుకోండి. రెరా రిజిస్టర్లు చేయబడిన ప్రాజెక్టులు మాత్రమే స్థిరాస్తి కొనుగోలు చేయండి. ఒప్పందం ప్రకారం నిర్ధారించుకున్న సమయంలోగా స్థలము, ఇళ్ల కొనుగోలుదారులకు రిజిస్టర్ చేయని యెడల దాన్ని చట్ట ఉల్లంఘన కింద పరిగణించి రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రమోటర్లకు సూచనలు. ప్రాజెక్టును ఏపీ రెరాలో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసిన మీ ప్రాజెక్టు సంబంధించిన అన్ని రకాల కరపత్రాలు, ఫ్లెక్సీ బోర్డు ప్రకటనలు ఏపీ రెరా రిజిస్టర్ కేంద్రంలో కలిగి ఉండాలి. రిజిస్టర్ చేసిన మీ ప్రాజెక్టుల పురోగతి ప్రతి 3 మాసాలకు ఏపీ రెరాకు నియమిత గడువులోగా విధిగా అప్లోడ్ చేయండి. రెరా 2016 చట్ట ఉల్లంఘన పరిణామాలకు, అపరాధ రుసుములకు ఉంటాయని గమనించండి. అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొంటే పార్ట్లే. ఎందుకంటే అనధికారిక లేఅవుట్లో కొన్న వారికి రెరా ఈ విధంగా ఫోటోలో చూపిన విధంగా రెరా అప్రూవ్డ్ అయినప్పుడు మాత్రం మీరు కొనండి. అప్రూవల్ కాని వాటిని కొనచ్చు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది.